ఆర్థిక భద్రత కలిగి ఉండటం అంటే ఎలా అంటారు సార్ ప్రతి ఒక్కళ్ళకి? భద్రత ఇంతకుముందు చెప్పినట్టుగా మన ఒక వ్యక్తి తన యొక్క వనరుల్ని కనీసం ఒక వచ్చే 2-3 నెలలకు సరిపడే ఖర్చులు సరిపడే విధంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం. అంటే ఎందుకంటే ఆదాయం ఒకసారి డిస్టర్బ్ అయినా కానీ, అనుకున్న డబ్బు రాకపోయినా కానీ, మనం పెట్టిన రాకపోయినా ఆల్సో తట్టుకునే విధంగా ఉండడానికి ఆర్థిక భద్రత. అదే మాదిరిగా ఆర్థిక క్రమశిక్షణ కూడా ఎలా ఉంటుందంటే, ఆర్థిక క్రమశిక్షణ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా తన యొక్క ఖర్చులు ఆదాయం దాటిపోకుండా చూసుకోవాలి. అది ఆర్థిక క్రమశిక్షణ. ఖర్చుల కొరకు అప్పు తీసుకునే పరిస్థితి రాకుండా చూడాలి. అది 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 అతి ముఖ్యమైన క్రమశిక్షణ అంట. ఇంకో బాధ్యత ఏంటంటే, పొదుపు వచ్చిన ఆదాయం లోపల కనీసం ఒక 25% పొదుపు చేయండి. ఆ పొదుపుని పెట్టుబడిగా పెట్టండి. మిగతా 75%తో మీరు ఖర్చు పెట్టుకోండి. అంతేగాని వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టేసి ఇంకా క్రెడిట్ కార్డు మీద ఇంకా లోన్ తీసుకొని ఖర్చు పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ వ్యతిరేకమవుతుంది. కాబట్టి మనం జీవితంలో క్రమశిక్షణ ఎలా ఉండాలనుకుంటామో, ఆరోగ్య విషయంలో కానీ, జీవితం విషయంలో కానీ, లైఫ్ స్టైల్లో కానీ, మన ఆహార విషయంలో ఎంత క్రమశిక్షణ ఉండాలనుకుంటాం, అదేవిధంగా ఆర్థిక విషయాల్లో కూడా అంత క్రమశిక్షణ ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సార్, ఆర్థిక భద్రత అంటే ప్రతి ఒక్కళ్ళమే చదువుకునేటప్పటి నుంచే కలిగి ఉండాలా, లేకుంటే ఉద్యోగం వచ్చిన తర్వాత ఆర్థిక భద్రత కలిగి ఉండాలంటారా మీరు? చాలా వరకు ఆర్థిక భద్రత అనేది ప్రతిరోజు ఉండాలి. పిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు సపోజ్ ఒక చిన్న పిల్లలు వాళ్ళు ఫీజు కట్టాల్సిన అవసరం ఉంటుంది. మనకు టైం పేరెంట్స్ పిల్లలు ఫీజు చెల్లించలేదనుకోండి, స్కూల్లో డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఆ భద్రత ఎప్పుడు మనం ముందే ఫీజు చెల్లించాలి పిల్లలకి, వాళ్ళ మానసికంగా ఏముంటుంది, పిల్లలు పేరెంట్స్ డబ్బు ఫీజు చెల్లించారు కాబట్టి నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. ఒక ఫీజు చెల్లించలేదనుకోండి, అప్పుడు స్కూల్లో ఎలా ఉంటుంది పరిస్థితి, టీచర్ని ఎలా పే చేయాలి, విద్యార్థి ఎలా పే చేయాలి, మేనేజ్మెంట్ ఏముంటుందో, ఇలాంటి ఆ టెన్షన్స్ ఉంటాయి. అలాంటి వాటిలో కూడా భద్రత అవసరం ఉంటుంది. కాబట్టి భద్రత అనే ప్రతి డే 1 నుంచి మనకు అవసరం ఉంటుంది జీవితం లోపల. జీవితం చివరి వరకు కూడా భద్రత అనే అవసరం ఉంటుంది. క్రమశిక్షణ కూడా అదే విధంగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు బాధ్యత, భద్రత, క్రమశిక్షణ ఇవి ఖచ్చితంగా ఉంటేనే మనకు ఆర్థికంగా కంఫర్టబుల్గా ఉంటాం. నేను లావిష్గా ఉంటానని చెప్పలేను, లక్షాధికారి ఉండకపోవచ్చు, కానీ మనకు ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. సరే సార్, మీరైతే ఇప్పుడు ప్రతిరోజు ఆర్థిక భద్రత అని మీరు చెప్తున్నారు కదా సార్, ప్రతిరోజు ఆర్థిక భద్రత కలిగి ఉన్నటువంటి ఎలా సాధ్యమవుతుంది అంటారు? రోజు కాకపోయినా ఒక నెల రోజుల్లో ప్లాన్ చేసుకోండి. మీకు ఈ సంవత్సరం ఈ నెల ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చులు ఎంత ఉంటాయి, ఎప్పుడెప్పుడు చెల్లించాలి, చెల్లించే టైంకి ముందు వస్తుందా లేదా మీకు ఆదాయం అనేది చూసుకోండి. దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. అదే మాదిరిగా వచ్చిన డబ్బుల నుంచి ముందుగా సేవ్ ఫస్ట్ స్పెండ్ నెక్స్ట్. ముందు పొదుపు చేయడానికి 25% పక్క పెట్టిన తర్వాత మిగతా 75%లో ఖర్చు చేయండి. అవసరమైతే పొదుపు నుంచి వాడుకోవచ్చు, కానీ సాధ్యమైనంత వరకు ఆ పొదుపు పక్కకు ఉంచేసిన తర్వాత, ఆ పొదుపు నుంచి పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ మిగతా 75% దేనికైనా ఖర్చు పెట్టి ఏ విధంగా ఖర్చు పెట్టాలన్నప్పుడు లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నప్పుడే మనకి, ఎప్పుడైతే మనకు వనరులు లిమిటెడ్గా ఉన్నప్పుడే మనకు క్రమశిక్షణ, బాధ్యత, జాగ్రత్త అనేది వస్తాయి. లేకుండా అనుకున్న కంటే ఎక్కువగా ఉన్నాయనుకోండి మన దగ్గర, విచ్చలు పెడితేనేమో, తర్వాత అవసరం లేకుండా అనవసర ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు కూడా చాలామంది ధనవంతులు కూడా పిల్లలు మనం చాలామంది చూస్తాము, పిల్లలకు డబ్బులు ఉన్నా కానీ వాళ్ళకి ఇవ్వరు. ఎందుకొరకంటే వాళ్ళు వేస్ట్ చేస్తారు, లేకపోతే ఖర్చు పెడతారు అని కాదు, డబ్బు పోతుందని కాదు, అక్కడ వాళ్ళకు దురలవాట్లు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నిర్లక్ష్యము, బాధ్యత రహితం ఖర్చు పెట్టడం వచ్చే అలవాట్లు ఉంటాయి, అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి చిన్నప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉంచాలి అనే ఉద్దేశంతో కనీసం ఒక 20-22 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మనము వాళ్ళకు బాధ్యత తెలిసేంత వరకు ఆర్థికంగా వాళ్ళని ఎప్పుడు కంట్రోల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్న తల్లిదండ్రులు చేయడం బాధ్యత అది. ఇప్పుడు మనం చూసాం చాలామంది తల్లిదండ్రులు ధనవంతుల పిల్లలకు, ఇప్పుడు మన పూణేలో యాక్సిడెంట్ చూసాము, 2 కోట్ల కారు తీసుకొని 200 కిలోమీటర్ స్పీడ్ ఇద్దరిని చంపేయడం అనేది, చనిపోవడం అనేది, ఆ రాత్రి తాగుతూనే ఉండటం. ఈ విధంగా ఏమవుతుంది అక్కడికి, కుటుంబానికి ఏమైంది, ఆయనకి ఏమైంది, చనిపోయిన వాళ్ళకి భవిష్యత్తు ఏంటి, ఇప్పుడు ఇవన్నీ ఆలోచించే అవసరం ఉంది. బాధ్యత, ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత అన్నమాట. అంతేగా ఇప్పుడు మిగతా ధనవంతుల పిల్లలు లేరా, ఇంతకంటే ధనవంతుల పిల్లలు లేరా, మరి వాళ్ళు ఎందుకు బాధ్యతగా ఉన్నారు, వీళ్ళు ఎందుకు బాధ్యతగా లేరు? అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే విచ్చలవిడితే వాళ్ళకి డబ్బులు అధికంగా ఇచ్చేసి వాళ్ళకి జీవితం నేర్పుతున్నారంట. వాళ్ళకి మీరు విచ్చలవిడిగా ఉండండి అని చెప్పేస్తున్నారు. కాబట్టి అది కరెక్ట్ పద్ధతి కాదు. చాలా ఇంకోటి ఈ విషయం ఏంటంటే, ప్రతి విద్యార్థి కూడా కాలేజీలోనో స్కూల్లోనో స్నేహితుల వల్ల ఇలాంటి అలవాట్లు విచ్చలవిడితనం వచ్చే అలవాటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్నేహితుల గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సమాజం అంటే గ్రూప్ ఏదైతే గ్రూపులు ఉంటాయో వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు ఎలా చెప్తే అలా కాదు, వాళ్ళు ఏమనుకుంటారని కాదు, మీరు ఎలా చేయాలి, ఏది కరెక్టో మీకు ఏది అనుకూలంగా ఉంటుందో అదే చేయండి తప్ప
మిగతా స్నేహితులు ఏమనుకుంటారు, స్నేహితుల తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అనే విషయం ఆలోచించకుండా విద్యార్థులు ఖచ్చితంగా బాధ్యతగా ఉండడం అనేది చిన్నప్పటి నుండి అలవాటు ఉండాలి. హక్కులు కాదు, బాధ్యతలు ముందు నేర్చుకోవాలి. కాబట్టి విద్యార్థి దశలో కూడా ప్రతిరోజు కూడా ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం, బాధ్యతగా ఉండడం, భద్రతతో ఉండటం అతి ముఖ్యమైన విషయం. లేకపోతే మనకు సపోజ్ మనం ఖర్చులు ఎక్కువ చేస్తాం, కూడా అప్పులు ఎక్కువైపోయాయి, కొన్ని రోజుల తర్వాత అప్పులు చెల్లించే పరిస్థితి లేనప్పుడు అప్పుడు తిరిగి మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఖచ్చితంగా సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది, కుటుంబాలకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎవరు కూడా కోరుకోరు కదా. కాబట్టి మనం ముందు నుంచి జాగ్రత్తగా ఉంటాం, మనకు మంచి శ్రేయస్కరంగా ఉంటుంది ఆర్థికంగా. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆర్థిక భద్రతల గురించి పిల్లలకి తల్లిదండ్రులు చెప్తే వింటారంటారా? ఎందుకు వీళ్ళు ఇచ్చేది ఎవరు? డబ్బులు ఇచ్చేది ఎవరు? డబ్బులు తల్లిదండ్రులే కదా. అదే ఇవ్వకూడదు అంతే. ఒకరోజు ఏడుస్తా, 2 రోజులు ఏడుస్తా, 3 రోజులు ఏడుస్తాడు, 4 రోజులు ఊరుకుంటాడు అంతే, ఇవ్వరు ఇల్లు అని చెప్పని. ఆ విధంగా తయారు కావాలి వాళ్ళకి. మేము ఎంతోమంది చూస్తాము పిల్లలకు బస్సులో కార్లో తీసుకెళ్లే స్తోమతున్నా కానీ బస్సులో పంపించి తల్లిదండ్రులు చూస్తాము, ఆటోలో తల్లిదండ్రులు చూస్తాము, కార్లో కాన్వాయ్లో పంపించవచ్చు వాళ్ళు, అయినా పంపించకుండా ఆటోలో బస్సులు ఎంతోమంది ధనవంతులు, మా భారతదేశం పెద్ద ధనవంతులు చూసాం మనము. ఎందుకు వాళ్ళ బాధ్యత నేర్పాలని పిల్లలకి, వాళ్ళ పట్టుదలతో బస్సులో పంపించారు వాళ్ళని, ఎంతోమంది చూసాం. కాబట్టి బాధ్యతను నేర్పాలి. ఇవి చిన్నపిల్లలు ఉన్నప్పుడు తెలియదు వాళ్ళకి. ఆ తెలిపాల్సిందంటే భయంతో కానీ, భక్తితో కానీ, బలంతో కానీ వాళ్ళని ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, వాళ్ళని బాధ్యత విధంగా తయారు చేయాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. అది పిల్లలు చెడిపోతే పిల్లల బాధ్యత కాదు, తల్లిదండ్రుల బాధ్యత అది. కాబట్టి వాళ్ళ డబ్బులు ఇవ్వకండి, అనవసరంగా వాహనాలు ఇవ్వకండి, ఖర్చుల కోసం అడిగింది ఇవ్వకండి, అవసరమైన ఇవ్వండి, అడిగింది ఇవ్వకండి, అడిగినప్పుడు ఇవ్వద్దు, అవసరమైనప్పుడు ఇవ్వండి. ఇది నేర్పండి వాళ్ళకి బాధపడడం, కష్టపడడం, నష్టపడడం కూడా నేర్పండి. ఫస్ట్ ముందుగా అది నేర్వాలి. బాధపడడం, కష్టపడడం, నష్టపడడం, తర్వాత సంపాదించడం నేర్చుకోవాలి. కానీ ఇవన్నీ కూడా తెలిసిన తర్వాతనే వాళ్ళు బాధ్యతగా ఉండడం అలవాటు అవుతుంది. ఒక 2 రోజులు మీరు డబ్బులు ఇవ్వకుండా చూడండి, 3వ రోజు వాళ్ళు కొంచెం కంట్రోల్ అవుతారు, ఇంకా 4వ రోజు కంట్రోల్ అవుతారు. వాళ్ళు అడిగింది ఇవ్వకుండా అవసరమైంది ఇవ్వండి. అది మాత్రం జాగ్రత్త వ్యవస్థ అవసరం. పిల్లలు చెడిపోతున్న ముఖ్యమైన కారణం తల్లిదండ్రులే. కాబట్టి మీకు మంచి చెడు తెలుసు కాబట్టి వాళ్ళని కంట్రోల్లో ఉంచాల్సిన బాధ్యత ఉంచాల్సిన అవసరం కూడా తల్లిదండ్రులు. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆర్థిక పరమైనటువంటి భద్రత గురించి మనం అంటే చాలా మందికి తెలియదు కదా సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుసుకోవాలంటే కంపల్సరీగా ఆర్థిక పరమైనటువంటి నిపుణుల్ని లేదా విశ్లేషకుల్ని అడిగి తెలుసుకోవచ్చు అంటారా? సలహాలు, సూచనలు. తెలియదని వాళ్ళు ఎవరు ఉండరు, ఆర్థిక విషయాలు తెలియదని ఎవరు ఉండరు. ఎవ్రీవన్ ఇంటెలిజెంట్ బిఫోర్ మనీ. డబ్బు విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు తెలియగలరు, తెలివి తప్ప వాళ్ళు ఎవ్వరు ఉండరు. 10 రూపాయలు వస్తువులు ఎవరైనా 15 రూపాయలు ఇచ్చుకుంటారేమో చూడండి, ఎవరు కొనరు. 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఊరుకుంటారా? ఊరుకోరు. అదే తెలియగలరు, అదే డబ్బు విషయం తెలియగలరు. తెలివి తప్ప వాళ్ళు ఎవరు లేరు. విషయాలు తెలుసుకోవడం ఎప్పుడు తెలుసుకోవాలి. నిపుణుల సలహాలంటే పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు, నేను ఆస్తి కొనాలనుకున్నప్పుడు, అలాంటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలి. అంతేగాని రోజు జీవితంలో నిపుణుల సలహాలు అవసరం లేదు. మీ జీవిత పాఠం గుణపాఠం. మనము ఆహారం ఇది అని చెప్పని ఏమి చెప్తుంది, తినకూడదు ఎలా చెప్తుంది, ఇది కూడా అలాగే అనమాట. ఆర్థిక వ్యవస్థ కూడా మనకు జీవితంలో మొదటి అలవాటు అయిపోతుంది. అది అలవాటు చేసుకోవాలి, మనం అలవాటు లేకుండా అలవాటు చేసుకోవాలి. అది చేయాల్సిన బాధ్యత కూడా మనమే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో భద్రత అంటే ఏంటి, స్వాతంత్రం ఎలా కలిగి ఉండాలి, ఎలా మనీ అనేటువంటి విషయాల్ని ప్రతి ఒక్క విషయంలో భద్రత కలిగి చిన్నప్పటి నుంచి కూడా మంచి ఆర్థిక భద్రత విషయాల్లో క్రమశిక్షణ కలిగి ఏ విధంగా ఉండాలో చాలా చక్కగా వివరించారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్.